హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నం నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అండర్లో ఈ అటానమస్ బాడీ అనేది వర్క్ చేస్తుందండి. సో దీనికి సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో పొజిషన్స్ ఎక్కడ వర్క్ చేయాలంటే హోమీ బాబా క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో అయితే వర్క్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుల్ టైం బేసిస్లో అయితే ఫుల్ టైం పొజిషన్స్ అయితే ఉన్నాయండి. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్, క్యాన్సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చండి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి. సో ఇక్కడ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. కన్సల్టెంట్ ఈ మెడికల్ ఆంకాలజీ ఒకటి అన్రిజర్వ్డ్ అండి. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ వేరే కేటగిరీ ఎవరైనా అన్రిజర్వ్డ్కి అప్లై చేస్తుంటే దాని రూల్స్ అయితే వర్తిస్తాయండి. ఇక్కడ మనకి పే స్కేల్ ఇవ్వడం జరిగింది. సో 78,800 వరకు అయితే మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. కన్సల్టెంట్ ఈ మెడికల్ ఆంకాలజీకి 45 ఇయర్స్ అనేది మించకూడదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి డిఎం ఆర్ డిఎన్బి మెడికల్ ఆంకాలజీ అయితే చదివి ఉండాలి, లేదా దానికి సంబంధించిన పీజీ డిగ్రీ అయితే చదివి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 2 కన్సల్టెంట్ ఈ రేడియో డయాగ్నోసిస్ ఒకటి అన్రిజర్వ్డ్ వేకెన్సీ అండి. ఇది కూడా 78,800 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దాంతోపాటుగా అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. 45 ఇయర్స్ అనేది మించకూడదండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎండి ఆర్ డిఎన్బి ఎందులో అంటే రేడియాలజీ ఆర్ రేడియో డయాగ్నోసిస్లో అయితే చదివి ఉండాలండి, లేదా దానికి సంబంధించిన సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. రేడియో డయాగ్నోసిస్లో ఉండాలి, అది కూడా టీచింగ్ హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కన్సల్టెంట్ ఈ న్యూక్లియర్ మెడిసిన్, ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ అండి. 78,800 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 45 ఇయర్స్ అనేది పెంచకూడదు. ఎండి ఆర్ డిఎన్బి న్యూక్లియర్ మెడిసిన్ అయితే చదివి ఉండాలి, లేదా దానికి సమాన అర్హత గల న్యూక్లియర్ మెడిసిన్ డిగ్రీ అయితే చదివి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీచింగ్ హాస్పిటల్లో న్యూక్లియర్ మెడిసిన్లో అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కన్సల్టెంట్ ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వన్ వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి మంత్లీ శాలరీ 78,800 ప్లస్ అలవెన్సెస్. దీనికి 45 ఇయర్స్ అనేది మించకూడదండి. డిఎంఆర్ డిఎన్బి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అయితే చదివి ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఉండాల్సిందండి. మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇది డిజైరబుల్ అంటే వాళ్ళు కోరుకునేది, సో ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇన్ ఆంకాలజీలో అయితే ఉంటే కనుక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టెంట్ ఈ సర్జికల్ ఆంకాలజీ అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటి అయితే ఉంది. దీనికి మంత్లీ శాలరీ 78,800 ప్లస్ అలవెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 45 ఇయర్స్ అనేది మించకూడదు. ఎంసీహెచ్ఆర్ డిఎన్బి సర్జికల్ ఆంకాలజీ లేదా దానికి సమాన అర్హత గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చదివి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది నాట్ రిక్వైర్డ్ అండి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పేసి ఇచ్చారు. కన్సల్టెంట్ ఈ జనరల్ మెడిసిన్ అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటండి. సో దీనికి 67,700 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలవెన్సెస్ అనేవి ఉంటుంది. అలాగే 40 ఇయర్స్ అనేది మించకూడదు. ఎండిఆర్ డిఎన్బి ఇంటర్నల్ మెడిసిన్ అయితే చదివి ఉండాలి, లేదా దానికి సమానమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే చదివి ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఉండాల్సిందండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు 6 కేటగిరీలు కూడా ఇవి మెడికల్ జాబ్స్ అండి. ఇవి ఇప్పుడు నాన్ మెడికల్ అండి, ఇవన్నీ కూడా 7th నుంచి. సో మెడికల్ ఫిజిసిస్ట్ దీనికి
అన్రిజర్వ్డ్ వేకెన్సీ అనేది ఒకటైతే ఉందండి. దీనికి 67,700 అనేది మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలవెన్సెస్ రావడం జరుగుతుంది. 40 ఇయర్స్ అనేది మించకూడదు. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అనేది చదివి ఉండాలండి. దాంతోపాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్స్ అండ్ అదర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇది ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ C++, మ్యాట్లాబ్, పైథాన్ ఇవి కనుక తెలిస్తే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ ఫిజిసిస్ట్ సి అండి, ఇది ఎస్టీకి అండి. ఎస్టీ కేటగిరీ ఒకటైతే ఉంది. 56,600 మంత్లీ శాలరీతో పాటుగా అలవెన్సెస్ అనేవి ఉంటాయి. 35 ఇయర్స్ అనేది మించకూడదు. ఎంఎస్సి ఫిజిక్స్ దాంతోపాటుగా డిప్లొమా ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ లేదా దానికి సమానమైన అర్హత అయితే ఉండాలి. దీనికి సర్టిఫికేషన్ ఆఫ్ రేడియోలాజికల్ సేఫ్టీ ఆఫీసర్ ఫ్రమ్ AERB అనేది ఉండాలండి సర్టిఫికేట్. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సిందండి. 1 ఇయర్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అది కూడా మెడికల్ ఫిజిసిస్ట్గా వర్క్ చేసి ఉండాలండి. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఉంటే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. C++, మ్యాట్లాబ్, పైథాన్ వీటి గురించి అయితే తెలిసి ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్ సి దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ దీనికి మంత్లీ శాలరీ వచ్చి 56,100 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలవెన్సెస్ రావడం జరుగుతుంది. 35 ఇయర్స్ అనేది మించకూడదు. దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఆర్ పబ్లిక్ హెల్త్ లేదా బయాలజికల్ సైన్స్ లేదా మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్సెస్. ఒకవేళ ఎంఎస్సి లేకపోతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్ ఆర్ సోషల్ వర్క్ అయితే చదివి ఉండాలి. దీనికి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్లో కానీ క్యాన్సర్ రిజిస్ట్రీలో కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. సో 3 ఇయర్స్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది వాళ్ళు కోరుకునేది నాలెడ్జ్ ఆఫ్ క్యాన్సర్ రిజిస్ట్రీ సాఫ్ట్వేర్ అండ్ డెమాన్స్ట్రేబుల్ నాలెడ్జ్ అబౌట్ ఇన్ క్యాన్సర్ సెంటర్. సో క్యాన్సర్ సెంటర్ గురించి మీకైతే అవగాహన ఉండాలి. అలాగే క్యాన్సర్ రిజిస్ట్రీ గురించి సాఫ్ట్వేర్ గురించి రిజిస్ట్రీ సాఫ్ట్వేర్ గురించి తెలిసి ఉండాలి. సైంటిఫిక్ ఆఫీసర్ సి ఇది HLE అండ్ ఇమ్యూనోజెనెటిక్స్ ల్యాబొరేటరీలో అయితే వర్క్ చేయాలి. ఒకటి అన్రిజర్వ్డ్ వేకెన్సీ అండి. దీనికి లెవెల్ 10 పే స్కేల్ 56,100 రూపీస్ అయితే మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అలవెన్సెస్ ఉంటాయి. 35 ఇయర్స్ అనేది మించకూడదు. దీనికి ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ లేదా అప్లైడ్ బయాలజీ అనేది చదివి ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చి 1 ఇయర్ అయితే ఉండాలి. అది కూడా మాలిక్యులర్ బయాలజీలో ఉండాలి. రిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి PhD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ ఇన్ఛార్జ్ డిస్పెన్సరీ దీనికి 56,100 రూపీస్ దాంతోపాటుగా అలవెన్సెస్ అనేవి రావడం జరుగుతుంది. 40 ఇయర్స్ అనేది మించకూడదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే B.Pharmacy చదివి ఉండాలి. దాంతోపాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక్కడ MBAనండి. అంటే మీరు ఫార్మసీ చేసి MBA చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా MBA బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఫార్మసీ చేసి PG చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా డిప్లొమా మెటీరియల్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చండి. ఒకవేళ ఇది లేకపోతే కనుక MBBS చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. MBBS చదివి దాంతోపాటుగా PG డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితే చదివి ఉండాలండి. అలాగే ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ చూడండి. B.Pharma ప్లస్ PG డిగ్రీ ఆర్ డిప్లొమా మెటీరియల్ మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదా. సో ఈ క్వాలిఫికేషన్ చదివిన వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది 100 బెడెడ్ హాస్పిటల్లో. అలాగే మీకు ఒకవేళ 300 బెడెడ్ హాస్పిటల్ అయితే కనుక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 2 ఇయర్స్ అనేది సీనియర్ పొజిషన్లో వర్క్ చేసి ఉండాలండి. సో ఇదండి పొజిషను. MBBS వాళ్ళకైతే కనుక 2 ఇయర్స్ అనేది 300 బెడెడ్ హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలి. అలాగే 4 ఇయర్స్ అనేది 100 బెడెడ్ హాస్పిటల్లో వర్క్ చేసి ఉండాలి. సో దీనికి సంబంధించింది అది
నెక్స్ట్ ఇక్కడ సైంటిఫిక్ అసిస్టెంట్ సి న్యూక్లియర్ మెడిసిన్ ఒకటి ఉంది, దీనికి ఎస్సీ కేటగిరీ అండి. 44,900 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 35 ఇయర్స్ అనేది మించకూడదు. బీఎస్సీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బయాలజీ ఆర్ న్యూక్లియర్ మెడిసిన్ ఆర్ ఈక్వలెంట్ చదివి ఉండాలండి. దాంతోపాటుగా పీజీ డిఎఫ్ఐటి ఆర్ డిఎంఆర్ఐటి అండ్ ఆల్సో ఆర్ఎస్ఓ లెవెల్ 2 ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినిమం 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే ఇక్కడ మళ్ళీ ఇంకో క్వాలిఫికేషన్ ఇచ్చే చూడండి, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, దాంతోపాటుగా పీజీ డిఎన్ఎంఐటి ఆ కోర్స్ చదివి ఉండాలి. అలాగే ఆర్ఎస్ఓ లెవెల్ 2, దాంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా బీఎస్సీ మెడికల్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి, దాంతో ఆర్ఎస్ఓ లెవెల్ 2 ఎగ్జామినేషన్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. లేదా ఎంఎస్సి న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ లేదా దాని సమాన అర్హత కోర్సు చదివి ఉండాలి. దాంతోపాటుగా ఆర్ఎస్ఓ లెవెల్ 2 ఎగ్జామినేషన్. సో ఇక్కడ చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ బి మైక్రోబయాలజీ అండి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకటైతే ఉంది. 35,400 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దాంతోపాటుగా అలౌన్సెస్ ఉంటాయి. 30 ఇయర్స్ అనేది మించకూడదు. బీఎస్సీ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అయితే చేసి ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే కనుక బీఎస్సీ ఇన్ ఎంఎల్టీ అయితే చదివి ఉండాలి, అది కూడా 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఎసెన్షియల్. బీఎస్సీ చదివిన వాళ్ళకి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా క్లినికల్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో. అలాగే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ఇన్స్టిట్యూషనల్ క్లినికల్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో అయితే ఉండాలి. అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి అండి, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, ఇది ఓబీసీ అండి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసు ఓబీసీ ఒకటైతే ఉంది. దీనికి 35,400 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 30 ఇయర్స్ అనేది మించకూడదు. బీఎస్సీ బయోకెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ మైక్రోబయాలజీ అయితే చదివి ఉండాలి. 50% అనేది మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. దాంతోపాటుగా డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ ఎంఎల్టీ డిఎంఎల్టీ అయితే చదివి ఉండాలండి. లేదా బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ అయితే చదివి ఉండాలి. సో అవి లేకపోతే కనుక బీఎస్సీ ఎంఎల్టీ 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ బీఎస్సీ చదివిన వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు చూడండి, 1 ఇయర్ అయితే ఉండాలని చెప్పేసి. అలాగే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళకి 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలండి. లాస్ట్ వన్ అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, దీనికి 35,400 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. 30 ఇయర్స్ అనేది మించకూడదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్ ఎంఎస్డబ్ల్యూ అయితే చదివి ఉండాలి. ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ వచ్చి 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఆ ఫీల్డ్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనకి 1 to 6 అనేవి మెడికల్ పోస్టులు అండి. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 7 to 15 అనేది నాన్ మెడికల్. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చారు కదా, 20/11/2025 5:30 లోపు అయితే మీరైతే ఆన్లైన్లో సబ్మిట్ చేయాలండి. సో మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, మనకి ఇంటర్వ్యూ కానీ రిటన్ ఎగ్జామినేషన్స్ కానీ స్కిల్ టెస్ట్ కానీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా 1 సెట్ ఆఫ్ కాపీ అంటే జిరాక్స్ కాపీలు కూడా తీసుకుని వెళ్ళాలండి. అంటే డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి. సో డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఒకవేళ పర్సన్ విత్ డిజబిలిటీ అయితే అది పీడబ్ల్యూబీడీ అయితే సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి తీసుకుని వెళ్ళాలండి. సో మనకి 20/11/2025కే ఏజ్ అనేది కాలిక్యులేట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ కూడా అప్పటికే కాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. సో ఏమన్నా క్వైరీస్ ఉంటే కనుక ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందండి. మీకు ఏమన్నా క్వైరీస్ ఉంటే, ఆన్లైన్ ఇష్యూస్ ఉంటే కనుక మీరైతే ఈ మెయిల్కి అయితే మెయిల్ చేయొచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 5 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి, 10 ఇయర్స్ అనేది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. సో పీడబ్ల్యూడీలోని కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు. 10 ఇయర్స్ అనేది జనరల్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే ఎక్స్ట్రాగా 15 అండి.
అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అంటే 13 ఇయర్స్ అండి. సో దీని ప్రకారం అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ చూసారు కదా. సో అలాగే మనకి ఇక్కడ ఆల్రెడీ టీఎంసీ ఎంప్లాయీస్ అందులో వర్క్ చేస్తుంటే కనుక వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఫీజు అనేది పేమెంట్ ఉంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏ విధమైన ఫీజు లేదండి. నో అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్షన్ ఇచ్చారు. రిమైనింగ్ ఓసీ బీసీ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 300 రూపీస్ అనేది పే చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏ విధమైన అలవెన్సెస్ వస్తాయి, ఏ విధమైన ట్రైనింగ్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీ, అకామిడేషను, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో నేను దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు అప్లై ఆన్లైన్ చేయాలైనా లేదంటే దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చూసుకోవాలనుకున్నా సో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. ఆ లింక్లో అయితే మీరు చూడొచ్చు. సో దీన్ని కాంట్రాక్ట్ బేసిస్లో కూడా అపాయింట్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారం అయితే ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, మీకు ఇంటర్వ్యూ అనేది సీరియల్ నెంబర్ 1 to 11 అనేది ఇంటర్వ్యూ ఉంటుంది. 12 to 15 అంటే రిటన్ ఎగ్జామినేషన్ అనే ఇంటర్వ్యూ. 12 to 15 సీరియల్ నెంబర్ వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్తో పాటుగా ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. సో దానికి సంబంధించి మీకు ఫోన్ నెంబర్కి, మెయిల్ ఐడికి మీకు ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు కరెక్ట్గా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో కెరీర్స్ పైన టాప్లో కెరీర్స్ అని ఉంది కదా, ఈ కెరీర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుందండి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడండి డాక్యుమెంట్స్ లింక్ అని ఉంది కదా, క్లిక్ హియర్ టు అప్లై మెడికల్ పోస్టులు అంటే ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ నాన్ మెడికల్ పోస్టులు అంటే ఇది క్లిక్ చేయాలి. ఇది ఫైనల్ అడ్వర్టైజ్మెంట్ అండి. ఇప్పుడు వరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించండి. సో ఇదేండి నోటిఫికేషన్ సంబంధించి. మీరైతే ఆన్లైన్లో అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు, ఆన్లైన్ రష్ ఉంటుంది కాబట్టి. సో అప్లికేషన్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి న్యూ రిజిస్ట్రేషన్ అన్నప్పుడు. సో ఇవన్నీ మీకు సంబంధించిన ఓన్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవి ఉంటాయి. సో ఫిల్ చేసేసి అప్లై చేసేయండి, లేట్ చేయొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.